ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేఖ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఎప్పట్లానే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు సండే. ఎప్పుడు చికెన్లోని రొటీన్గా తిని తిని బోర్ కొట్టేసి ఈరోజు కొంచెం డిఫరెంట్గా యూనిక్గా చికెన్ ఆఫ్గానే నేను మీకు చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఇదైతే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను అనమాట. సో మీరందరూ కూడా రెసిపీ కావాలంటే స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. సో, ముందుగా అయితే ఫ్యూ ఇంగ్రీడియెంట్స్ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇప్పుడు డిస్‌ప్లే అవుతున్నవి. ఇవన్నీను మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇదే బేసిక్ పేస్ట్ అనమాట. దీనికోసం స్పెషల్‌గా ఇంకా మసాలాస్ ఏం చేయము. సో, ఈ మిర్చి, కొరియాండర్, ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. మీకు కావాలంటే జింజర్ అండ్ గార్లిక్ సెపరేట్‌గా కూడా వేసి దానిలో గ్రైండ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసేసాను. సో, మెయిన్ కొత్తిమీర అనమాట. మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో, దీనిలో కొంచెం వాటర్ వేసుకొని అలాగా కోర్స్ గ్రైండ్ లాగా చేసేసుకోవాలి. సో, గ్రైండ్ చేసిన తర్వాత మనకి టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి. మరీ కంప్లీట్ పేస్ట్ లాగా కూడా అయిపోయినా అంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండదు. కొంచెం అలాగా ఆనియన్ అండ్ కొత్తిమీర లైట్‌గా ఉంటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయన్నమాట గ్రేవీకి. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా బౌల్‌లోనైతే మనం కర్డ్, ధనియా పౌడర్ ఉంటుంది కదా! సో, అది, జీరా పౌడర్ అవసరం లేదు. గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అన్నీ నేను 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. క్వాంటిటీ కొంచెం కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా ప్యూరీ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే తగినంత సాల్ట్ అయితే మీరు వేసేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్. సో, మంచిగా ప్యూరీలా వచ్చేస్తుందనమాట. సో, మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే గ్రేవీ చాలా బావుంటది. అండ్ నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని చికెన్ లెగ్స్ అండ్ థై పీసెస్ అయితే దీనికి చాలా వస్తుంది కర్రీ. ఆఫ్ఘనీ కర్రీకి ఎస్పెషల్లీ లెగ్ పీసెస్ అండ్ థై పీసెస్‌కి కొంచెం అలా ఘాట్లు పెట్టేసుకొని అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కర్డ్‌లో మసాలాస్ వేసాం కదా! సో, అది వేసి బాగా మ్యారినేట్ చేయాలనమాట. అండ్ అదే కాకుండా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ అండ్ కొత్తిమీర పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఎస్, మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది. అసలు ఈ రెసిపీ నేను ఎందుకు నేర్చుకున్నానంటే, సూరజ్‌కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. దట్టు చికెన్ అంటే ఎస్పెషల్లీ అసలు తనకి వెజిటబుల్ కర్రీ అంటే ఫేస్ చాలా మూడ్ ఆఫ్‌గా పెట్టేస్తారు. అలాంటి చికెన్ రెగ్యులర్‌గా వీక్లీ 2 టైమ్స్ అయినా చేసుకుంటాం అనమాట. సో అందుకని చెప్పి రొటీన్‌గా చికెన్ రోస్ట్, చికెన్ ఫ్రై ఆర్ చికెన్ అలా డైరెక్ట్‌గా అలా ఓవెన్‌లో పెట్టి బేక్ చేసుకొని తినడం ఆర్ చికెన్ కర్రీ రొటీన్‌గా అదే అయిపోతుంది. సో అందుకని చెప్పి డిఫరెంట్‌గా ఎప్పుడు మన ఇండియన్ స్పైసెస్, ఇండియన్ టచ్ ఇచ్చి అలా చేసి నాకు బోర్ కొట్టేసింది. సో అందుకే తనకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ చేపిద్దామని చెప్పి నేను ఇది నేర్చుకున్నాను. ఇది నేను కూడా టేస్ట్ చేశాను. నాకు పర్సనల్‌గా చాలా నచ్చింది. జనరల్‌గా మనం రెగ్యులర్‌గా చేసే కర్రీ ఎంత స్పైస్ లెవెల్స్ హిట్ అవుతుందో ఇది కూడా అలానే హిట్ అవుతుందనమాట. సో అందుకని నేను ఇది నేర్చుకున్నాను. ఇది మీ అందరికీ కూడా చూపిద్దాము. రెగ్యులర్ కర్రీ ఆఫ్ఘనీ అంటే చాలా కష్టమేమో, మన ఇండియన్ ఫ్లేవర్ డిష్ కాదు అని అందరికీ మైండ్‌లో ఉంటది. బట్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. మొత్తం మ్యారినేషన్‌లోనే ఉందనమాట ఇది యాక్చువల్‌గా. మ్యారినేషన్ కంప్లీట్ అయితే రెసిపీ మొత్తం వచ్చేసినట్టే ఇంకా. సో ఇదైతే 1 అవర్ ఇలా వదిలేద్దాం. 1 అవర్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రెసిపీకి ఏంటంటే కొంచెం ప్యాన్ వైట్‌గా ఉంటే బెటర్. సో దట్ కొంచెం మనం తీసుకునేవి డ్రమ్ స్టిక్ పీసెస్ అండ్ థై పీసెస్ ఉంటాయి కాబట్టి అవి ఈవెన్‌గా కుక్ అవుతుంది. నార్మల్ చికెన్, నార్మల్ పీసెస్‌కి ఎలాంటి ప్యాన్ అయినా పర్లేదు కానీ దీనికి కొంచెం వైడ్ ఉండాలి. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. నేను చేస్తుంది కొంచెం క్వాంటిటీనే. సో 2 పీపుల్‌కే చేస్తున్నాను అనమాట. ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. పాన్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ మ్యారినేటెడ్ పీసెస్‌ని ఆయిల్‌లో జెంటిల్‌గా డ్రాప్ చేయాలి. సో, సెపరేట్‌గా ఒక్కొక్కటి వేస్తే బెటర్. అండ్ ఆ ప్యూరీ మాత్రం వేయొద్దు. ఓన్లీ పీసెసే వేయాలి. సో దట్ అది బాగా మంచిగా బర్న్ అవుతుంది 2 సైడ్స్ అనమాట. ఇక్కడ చికెన్ లైట్‌గా గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్. సో ఇప్పుడు రోస్ట్ చేసిన చికెన్ ఇలా పక్కకు తీసుకున్నాను. సో ఇది కొంచెం ఇంకా 30% కుక్ అవ్వాల్సి ఉంది. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇందాక ఫ్రై అయినప్పుడే ఇది ఒక 70% కుక్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ మనం ఇందాక పేస్ట్ కొంచెం ఉండిపోయింది కదా! సో ఆ పేస్ట్‌ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఈ చికెన్‌ని దానిలో యాడ్ చేస్తాం అనమాట. సో లెట్స్ స్టార్ట్.
ఇందాక ఓన్లీ చికెనే వేసాం కదా! సో, ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ప్యూరీని మనం రోస్ట్ చేసుకోవాలి. అదే ఆయిల్‌లో వేస్తే బెటర్. సో దట్ ఆ ఫ్రాగ్రెన్స్ అండ్ లోపల ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగి ఈ పేస్ట్‌కి బాగా పట్టి బాగా కుక్ అవుతుందనమాట. సో, మీరు కావాలంటే సెపరేట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ ఆయిల్ అయితేనే బెటర్ అని అయితే నా ఫీలింగ్. సో, అది బాగా ఇలా పైకి ఆయిల్ తేలే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్‌ని. అది అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌ని జెంటిల్‌గా దానిలో అయితే వేసేసుకోవాలి. పైపైనే కొంచెం కొంచెం ఇలాగా తుల్లుతది, స్పిల్ అవుతది. బట్ ఇట్స్ ఓకే. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీనిలో ఫ్రెష్ క్రీమ్ అనమాట. దీనివల్లే గ్రేవీకి మంచి రిచ్‌నెస్ అయితే వస్తది. సో, అదైతే చికెన్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిన తర్వాతే ఇది వేస్తున్నాను నేను. లాస్ట్‌లో వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్స్ అంతా మసాలా అంతా కూడా ఒక ఈక్వల్ లెవెల్‌కి తెస్తది ఫ్రెష్ క్రీమ్ వేస్తే. సో, అది అలా పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే చికెన్ మంచిగా స్లోగా సిమ్‌లోనే కుక్ చేసుకుంటే బెటర్. అండ్ లాస్ట్‌లో అయితే నేను కొంచెం రోస్టెడ్ కసూరి మేతినైతే పైన డ్రాప్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ. నేనైతే చాలా టైమ్స్ చేశాను. డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేయండి. అంతే మన చికెన్ ఆఫ్ఘనీ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ చికెన్ ఆఫ్ఘనీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. చికెన్ ఫాస్ట్‌గానే కుక్ అయిపోతుంది. అండ్ పెద్దగా మసాలాస్ అస్సలు యూజ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎవరైనా న్యూ టు మై ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వచ్చేస్తుంది అండ్ మీరు వాచ్ చేసేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్‌ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. So that's it for today's vlog, guys. Hope you guys liked it. Bye bye.